దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి 2024వ సంవత్సరపు లెంట్ మాసంలోనికి ఈ దినాన్ని మనం ప్రవేశిస్తూ ఉంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా ప్రపంచమందంతటా కూడా భస్మ బుధవారంగా ఈ దినమును జ్ఞాపకం చేసుకొని ఈరోజు మొదలుకొని 40 దినములు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉంటూ కనిపెట్టుకుంటూ ఉంటారు. అటువంటి కాలంలోనికి దేవుడు మరలా మనల్ని నడిపించడానికి ఆయన చూపినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. చెక్ 1 2 3 ప్రైజ్ ది లార్డ్. చెక్ 1 2 3 కొంచెం మానిటర్ పెంచు. యా గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవుట్పుట్ స్పీకర్స్ లెవెల్స్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తగ్గిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెక్ 1. సరే, మానిటర్ కొంచెం పెంచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క లెంట్ దినములు వాస్తవానికి ఎందుకు అంటే ఆచారప్రాయంగా ఏదో మనము దేవుని సన్నిధిలో కూడి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి వాక్యం విని వెళ్ళిపోవటానికి కాదు, కానీ మన ఆత్మీయ జీవితం తెప్పరిల్లపరచబడ్డానికి, మన యొక్క విశ్వాస జీవితంలో బలపరచబడటానికి, వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనకు ఉన్నటువంటి అనేకమైన బలహీనతలను జయించి నూతనంగా ప్రభు కొరకు వికసించాలనేటువంటి ఉద్దేశంతో ఈ లెంట్ యాగ దినములను మనం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది ఒక ఆచారంగా మనం భావిస్తే అది మనకు నిష్ప్రయోజనం. కానీ దేవుని సన్నిధిలో ఈ 40 రోజులు నన్ను రూపాంతరం చెందించేటువంటి అనుభవంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం కూడుకుంటే అది మనకు లాభదాయం. కనుక అట్టి ఆలోచనతో ఈ యొక్క భస్మ బుధవారపు ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. ఈ సమయంలో అందరం తలలోంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. కృపాభరితుడా, ప్రేమామయుడా, దయగల మా తండ్రి, నీ పవిత్రమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించినది నీవు తప్ప ఇంకెవరూ లేరు అని రూఢిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రేమలో త్యాగం ఉన్నది, ప్రేమలో సహనం ఉన్నది, ప్రేమలో విజయం ఉన్నది, ప్రేమలో సమస్తమును తాళుకునేటువంటి తత్వం ఉన్నది. ఆ తత్వములని మూర్తిభవించినటువంటి ఏకైక వ్యక్తి ఈ లోకంలో నీ ప్రియ కుమారుడని యేసు క్రీస్తు అని నీ వాక్యం చెబుతోంది. ఎందుకనగా ఆయన మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి మనుష్యునిగా వచ్చి మనుషుల మధ్యన తన నరురూపిగా బ్రతికి మాకు నీతి మార్గమును చూపించి మా అందరి పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి దేవుని యొక్క కుమారుడు. దైవత్వంలో ఆ త్రియేకంలో ఒకరైనటువంటి వాడు అని మేము మరొక మారు జ్ఞాపకం చేసుకుంటూ 2024వ సంవత్సరపు లెంట్ మాసంలో ప్రవేశిస్తుండగా ప్రభా, ఈనాటి విశిష్టతను మేము జ్ఞాపకం చేసుకొని భస్మ బుధవారం అనగా ఏమిటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మేము ఎందుకు ఆత్మీయ జీవితంలో ఇలాంటి మండల దినములు పాటించాలి, ఈ యాగ దినములు మాకు ఉపయోగకరమా లేదన్న సత్యాలు నేర్చుకోవటానికి సాయంకాల వేళ మాతో మీరు మాట్లాడండి. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు దర్శించి బలపరచండి, ఆస్వాదించండి. మీ సన్నిధిలో మేము గడుపు ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి ఆద్యంతం మీరు తోడుగా ఉండి నడిపించమని, రానైన బిడ్డల్ని కూడా త్వరపెట్టి మా మధ్యకు నడిపించమని, మమ్మల్ని మేము ఈ సాయంకాల వేళ జరగనటువంటి కార్యక్రమం అంతా కూడా మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించడిగి పొందినాము తండ్రి, ఆమేన్. రండి ప్రియులారా, మొట్టమొదటిగా మన కీర్తన పుస్తకంలోంచి 344వ పాట క్రీస్తే సర్వాధికారి అనే పాట పాడదాం. ఏడు చరణాలు ఉన్నటువంటి ఈ పాటను మనం చరణం విడిచి చరణం పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాద
సత్యామృతం పురాసి చాపాభారం మోసి శ్రమలా సహించేగానా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆశీర్వాదారి క్రీస్తే సర్వాధికారి మృత్యోపన్ నిత్య జీవాంబుడెంపన్ మధ్యాళి భయముదిర్పన్ మరణం గెలిచెగానా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆశీర్వాదారి క్రీస్తే సర్వాధికారి పరమందు దివిజులైనా వరయందు మనుజులైనా ప్రతి నాయుకాలు ప్రభునే భజించుగానా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆశీర్వాదారి క్రీస్తే సర్వాధికారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయమందు రెండవ పాటగా 678వ పాట కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు అన్న పాట పాడదాం. కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. మధుర ప్రేమను చూపించినాపై మదిని నెమ్మది చేకూర్చినావు. మధుర ప్రేమను చూపించినాపై మదిని నెమ్మది చేకూర్చినావు. మారని యేసు రాజా మరువను నిన్ను దేవా. మారని యేసు రాజా మరువను నిన్ను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా
వెతుకునని చెదరిపోగా వెదకి దరి చేరి సమకూర్చినావు, వేదనలు బాపినావు. విడువను నిన్ను దేవా, వేదనలు బాపినావు. విడువను నిన్ను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. మధ్యమైన ఇహలోకమందే నిత్య రాజ్యము నాకు సగినావు. మధ్యమైన ఇహలోకమందే నిత్య రాజ్యము నాకు సగినావు. శక్తి గల నీ నామంబు నిరతం భక్తితోనే ప్రకటింతు దేవా. శక్తి గల నీ నామంబు నిరతం భక్తితోనే ప్రకటింతు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలిచిన నా యేసు. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలిచిన నా యేసు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు శాశ్వతమైనటువంటి తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒక మారు ఈ సాయంకాల వేళ ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన అమూల్యమైనటువంటి శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన రక్షణ కార్యము నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చిన విధానమును జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి మనసారా ఆయనకి నేను స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఆ చివరి పాట, 3వ పాట, మన కీర్తన పుస్తకం నుంచి 512వ పాట, అపరాధిని యేసయ్యా అన్న పాట పాడదాం. చెక్ 1 2 3. ఆ 7 వచనాలు ఉన్నాయి. 1 3 5 7 4 వచనాలు పాడుకుందాం. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమించకై నీ కృపలో, నెపమించకై నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి
దోషంబులను మోపితివి, దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా, కృపజోగి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజోగి బ్రోవుమయ్యా. ఉల్లాకు కిరీటంబున్ అల్లీని శిరమున నిలిపి, ముల్లాకు కిరీటంబున్ అల్లీని శిరమున నిలిపి, నా వల్ల నేరమాయే, నా వల్ల నేరమాయే. చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా, కృపజోగి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజోగి బ్రోవుమయ్యా. ఘోరంబుగా కోరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా కోరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై కొట్టితిని, క్రూరుండనై కొట్టితిని. ఘోరంతు పాపిని దేవా, ఘోరంతు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా, కృపజోగి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ రక్షితివయ్యా. శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ రక్షితివయ్యా. అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునియా. మోక్షంబు చూపితివయ్యా, మోక్షంబు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజోగి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృపజోగి బ్రోవుమయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ మరొక మారు 2024 సంవత్సరపు లెంట్ మాస ప్రారంభం భస్మ బుధవారం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సాయంకాల ఆరాధనకు విచ్చేసి మీ అందరికీ కూడా ప్రభు ప్రేమలో మరొక మారు సాదరంగా స్వాగతం చెప్తున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో మనం గడుపుదాం. ఎందుకంటే 40 దినములు అతి శ్రేష్టమైనటువంటి యాగ దినములు. ఈ 40 రోజులు కూడా ఈ 40 రోజులు కూడా మనకు యాగ దినములు అని దీనికి పేరు. ఎందుకంటే ఇది ఒక యాగముగా మనము ప్రతిరోజు కూడా పట్టుదలతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యములో మనం బలపడుతూ మనకున్నటువంటి బలహీనతలన్నీ కూడా జయిస్తూ 40 రోజులు ముగిసేసరికి ఒక వసంతంలో ఏ విధంగా అయితే ఒక మోడు వారినటువంటి చెట్టు చిగురిస్తుందో మన ఆత్మీయ జీవితంలో మనం మోడి పారిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నూతనంగా ఆయనలో చిగురించడానికి ఇది అద్భుతమైనటువంటి తరుణం గనక ఆ దృక్పథంతోనే ఈ 40 దినములు మనం గడపాలని నేను మిమ్మల్ని కోరుతూ నా మాటలు ప్రారంభిస్తున్నా. యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారము అనేటువంటి ప్రాముఖ్యమైన మాట చూస్తున్నాం. ఎందుకు దీనికి పేరు వచ్చింది, ఎలా వచ్చిందని చూసినట్లయితే కొద్దిగా ఇతివృత్తాన్ని మనం తెలుసుకుంటే మంచిది. కాస్త హిస్టరీని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ఇవన్నీ ఎలాగొచ్చాయి, ఇవి ఆచారాలా, దీనివల్ల పాటించడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా, ఎవరు స్థాపించారు ఇలాంటి నియమాలు, ఇవన్నీ కూడా కాస్త తెలుసుకోవడం మంచిది. గతంలో వచ్చినటువంటి వారికి దాదాపుగా తెలిసే ఉంటుంది, మరి నూతనంగా వచ్చిన వారికి తెలుసుకోవడం మరి ఎంతో ఉపయోగకరం కనుక కొద్దిగా నేను వాటిని గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని ఇచ్చిన తర్వాత వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. పిల్లరా, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణ పునరుద్ధానముల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు మనకు అందరికీ తెలుసు.
ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులుగా ఈ లోకంలో మిగిలినటువంటి ఆది అపోస్తలులు ఆయన వారికి అప్పచెప్పినటువంటి సువార్త ప్రకటన కార్యక్రమాన్ని వాళ్ళు పరిశుద్ధాత్మ నడిపింపుతో బలమైనటువంటి ఆత్మశక్తితో అనేక ప్రాంతాలకు విస్తరింపజేశారు. అయితే యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి 12 ఇస్కరియోతు అయితే తాను చేసినటువంటి దుష్కార్యాన్ని బట్టి అతడు ఉరి వేసుకొని చచ్చిపోయాడు, మనకందరికి తెలుసు. 12వ శిష్యుడిగా మరి మత్తయి అనేటువంటి అతన్ని మరి వాళ్ళు ఎన్నుకున్నారు, మిగతా 11 వాళ్ళు. అయితే కాబట్టి 12 మందిని ఆది అపోస్తలులు అని పిలుస్తారు. అయితే వారి తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు అని పిలువబడిన వ్యక్తి వాస్తవానికి ఆది అపోస్తలులలో ఒకడు కాదు. యేసుక్రీస్తు చేత ఏర్పరచుకున్నటువంటి వాడు కాడు. ఆయన ప్రభువు ఏర్పరచుకున్నాడు కానీ ఆ 12 ఒకరిగా ఏర్పరచుకోలేదు. ఆయన క్రైస్తవుల్ని హింసిస్తూ దూషిస్తూ ఆయన యెహోవా భక్తుడిగా ఉంటూ ధర్మశాస్త్రానికి విరోధంగా వెళ్ళి తప్పులు చేస్తున్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడు ఏంటి, ఆయన దేవుని కుమారుడుగా చెప్పుకొని అందరినీ మోసం చేస్తున్నాడు అనేటువంటి ఒక కోపంతో ధర్మశాస్త్రం మీద పట్టుదల కలిగినటువంటి వాడిగా ఆయన అనేక మంది క్రైస్తవుల్ని హింసిస్తూ వస్తున్నాడు. అయితే ఆ క్రమంలో ఒక దినాన ఆయన దమస్కు మార్గంలో ఉండగా దేవుడు అతన్ని దర్శిస్తాడు. ఆయన దర్శించి అతని కళ్ళు పోతాయి. అప్పుడు ఎవరు అని చెప్పి అతను అడిగినప్పుడు ఇదిగో సౌలా సౌలా అని పిలుస్తాడు. ఎవరు ప్రభువాను అంటే నువ్వు హింసిస్తున్నటువంటి యేసుక్రీస్తును తను తాను పరిచయం చేసుకుంటాడు ప్రభు. అప్పుడు సౌలు మారు మనస్సు పొందుతాడు. ఆ తర్వాత అననీయ అనేటువంటి వ్యక్తి చేత మళ్ళీ అతను ప్రార్థన చేయబడి కొంతకాలం తర్వాత కళ్ళు తెరవబడతాయి. మళ్ళీ దేవుని యొక్క పరిచర్యలో అతడు ఏ యేసుక్రీస్తునైతే అతడు వంచాడో, ఏ క్రీస్తుకు విరోధిగా ఉన్నాడో అదే యేసుక్రీస్తును ప్రకటించేటువంటి ఒక సేవకుగా మారిపోయాడు. అయితే తన్ను తాను కడమ అపోస్తలుడుగా పిలుచుకుంటాడు. ఆది అపోస్తలుడు కానుగాను కడమ అపోస్తలుడు, చివరి అపోస్తలుడుగా పిలుచుకుంటాడు. ఆ విధంగా ఆయన కడమ అపోస్తలుడుగా ఉంటూ అనేక ప్రాంతాలకు ఆ మిగతా 12 మంది కూడా చేయనంత గొప్ప పరిచర్య చేసి ఆ ప్రపంచాన్ని తలక్రిందులు చేసి ఆది సంఘాలను పలు ప్రాంతాలకు వ్యాపింపజేసినటువంటి కీర్తి ఆయనకున్నది, అపోస్తలుడైనటువంటి పౌలుకున్నది. అయితే పౌలు దినముల్లోనే మరి ఆది సంఘము కొన్ని పద్ధతులు క్రమక్రమంగా పాటించడం ప్రారంభించింది. యేసు ప్రభు వారు ఇవి చేయండి ఇవి చేయొద్దు అని చెప్పలేదు. ఆయన చేయమన్న వల్ల ఏంటంటే బైబిల్ మీకు ఏదైతే చేయమని చెబుతుందో, దేవుని వాక్యం ఏదైతే చేయమని చెబుతుందో అది మీరు చేయండి, ఏవైతే వద్దు అని దేవుడు చెప్తున్నాడో అవి చేయకండి అన్నాడు. దీనిలోనే చాలా గొప్ప ఆంతర్యం దాగి ఉంది. కొంతమంది అంటారు మరి భస్మ బుధవారం చేయొచ్చా, 40 రోజులు చేయకూడదా, అందులో ఏం తినాలి ఏం తినకూడదు, ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా, ఉంటే ఎలా ఉండాలి, నాన్ వెజ్ మానేయాలా వెజ్ మాత్రమే తినాలా, అలాగా రకరకాల పలు రకాల అనుమానాలతో ఉంటారు. కొందరు బైబిల్ అలా చెప్పిందా ఇలా చెప్పిందా అని చెప్పి దానిలోంచి వెతికేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, బైబిల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి, దాన్ని వెతికిన వారికి ఖచ్చితంగా దొరుకుతాయి. అయితే పరిశుద్ధాత్మను కలిగి మనం వెతకాలి. ఎందుకంటే ఈ గ్రంథము రాసినది దాదాపు 50 మంది వ్యక్తులు 1500 సంవత్సరాల కాల వ్యవధిలో వారు రాశారు. 1500 years, in a span of 1500 years, nearly 50 authors wrote this book. అయితే గొప్ప విశేషం ఏంటంటే ఈ గ్రంథం ఒక్కడు రాసింది కాదు, దాదాపు 50 మంది రాసినా కూడా ఆ రాతలన్నింటిలో కూడా సారూప్యతలు కనిపిస్తాయి. ఎలా కనిపించాయి? వివిధ కాలాల్లో రాసినటువంటి వారు ఒకరితో ఒకరు సంప్రదించుకొని రాసుకోవడానికి ఆ రోజుల్లో వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళు పుట్టి చచ్చిపోయినటువంటి కాలాలు కూడా వేరు వేరు కాలాలు. అయితే వాటన్నిటిలో కూడా సారూప్యత కనిపించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడే వారందరి చేత వివిధ తరాల్లో వివిధ కాలాల్లో రాయించాడు. కాబట్టి the Bible is the greatest book of truth that has ever been written, because it is written under the command, leadership and guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నాయకత్వంలో ఆయన ద్వారానే రచించబడింది కనుక ప్రతి వాక్కు కూడా ఇందులో రాయబడిన మాట పరిశుద్ధాత్ముడు రాయించాడు అని మనం గ్రహించాలి ముందుగా. అయితే మరి ఈ ఆచారాలను ఎక్కడి నుంచి వచ్చాయని చూసినట్లయితే క్రీస్తు శకము అంటే బీసీ అండ్ ఏడీ వేరు కదా మనకు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వం. క్రీస్తు శకము 2 నుంచి 5 శతాబ్దాల మధ్యలో ఏర్పడినటువంటి కొన్ని క్రైస్తవ మత పెద్దల గుంపులు వాళ్ళు క్రైస్తవుల ఆత్మీయ మనుగడ కొరకు కొన్ని పద్ధతులు తీసుకొచ్చారు. ఎందుకు అనంటే ప్రభు వెళ్ళిపోయాడు, ప్రభు ఉన్నంత వరకు ఒకలాగున్నారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగున్నారు. ఆది అపోస్తలులు బలమైన సేవ జరిగించున్నంత వరకు ఒకలాగున్నారు, ఆయన లేనప్పుడు వాళ్ళు లేనప్పుడు మరొకలాగున్నారు. కాబట్టి క్రైస్తవులు క్రమబద్ధీకరించడానికి
వాళ్ళ స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పించడానికి కొన్ని పద్ధతులు తీసుకొచ్చారు. మనకు కూడా తెలుసు, మన అన్య సహోదరులకు కూడా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళు అవి పాటిస్తేనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్టుగా అని వాళ్ళు చెప్తారు. వాస్తవానికి వాటిలో కూడా వాళ్ళు కొన్ని పద్ధతులు పెడతారు. ఉదాహరణకు సింపుల్గా చెప్తాను, యోగా. మనలో చాలా మంది తెలుసు. యోగా ఎందుకు పెట్టారంటే, యోగా ద్వారా వివిధ ఆసనాల్లో దేవుణ్ణి, వాళ్ళ దేవుళ్లను మహిమపరిచేటువంటి ఆసనాలు ఉన్నాయని అందులో పెట్టారు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేస్తాడు? యోగా చేయడం వల్ల తనకి ఏం జరిగింది? ఫిజికల్ ఎక్సర్సైజ్ జరిగింది. ఎక్సర్సైజ్ చేయాలంటే సోమరిపోతులు సాధారణంగా చేయరు కాబట్టి దాన్ని దైవత్వంతో, దేవుని యందుల భయభక్తులతో ముడిపెట్టి అలా యోగా తెచ్చారు. అలాగా రకరకాల పద్ధతులను, సిద్ధాంతాలని తీసుకొచ్చారు. క్రైస్తవ్యంలో కూడా ఇంచుమించుగా అలాంటి ఒక దృక్పథంతోనే క్రైస్తవులు వారి జీవితాలు డిసిప్లిన్డ్గా ఉండాలంటే, దేవుని భయభక్తుల్లో ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలనే ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చారు. కాబట్టి ఒక 5 నిమిషాలు దీని గురించి చెప్పి నేను క్లుప్తంగా వాక్యంలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. అయితే 325వ సంవత్సరము క్రీస్తు శకంలో నికేయా కౌన్సిల్ అనేటువంటి ఒక పెద్దల కౌన్సిల్, ఒక సముదాయం, వాళ్ళు కలిసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. ఏమని? క్రైస్తవులందరూ కూడా రకరకాలుగా ఉపవాసాలు అంటున్నారు, ఒక క్రమమైన పద్ధతి లేకుండా ఉంటున్నారు, దానికి ఒక క్రమమైన పద్ధతి ఏర్పరిస్తే బాగుంటుందని అందరూ ఆలోచన చేసి, వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ఫాస్టింగ్, రిపెంటింగ్ అండ్ బీయింగ్ రెస్టోర్డ్ విత్ గాడ్ అని ఆలోచన చేసి, అంటే ఉపవాసం ఉండటానికి, పశ్చాత్తాపడడానికి, దేవునితో మరలా పునరుద్ధరింపబడడానికి ఏది మేలైన పద్ధతి అని అందరూ ఆలోచన చేసి, ఆ పెద్దలందరి అభిప్రాయాలు, వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళందరూ కూడా అభిషిక్తులైనటువంటి దైవ సేవకులు, వాళ్ళందరూ ఆలోచన చేసి 325వ సంవత్సరంలో నికేయా కౌన్సిల్లోని పెద్దలందరూ కలిసి తీర్మానం చేసినది ఏంటి అంటే, హెబ్రీయులకు అంటే ఇశ్రాయేల్ దేశస్తులకు పెషాక్ అనేటువంటి ఫుల్ మూన్ కాలం ఒకటి వస్తుంది, దాన్నే పస్కా అంటారు. ఆ పస్కా నుంచి కరెక్ట్గా 46 రోజుల ముందు లెంట్ సీజన్ ప్రారంభమవుతుంది అంటారు. ఎందుకంటే అది ముగిసేటప్పటికి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది కాబట్టి 46 రోజులు వస్తాయి. ఆ 46 రోజుల్లోంచి 6 ఆదివారాలు తీసేస్తే మిగిలిన 40 రోజులు ఉపవాస దినములుగా, మండల దినములుగా ఉంటే బాగుంటుందన్నారు. ఎందుకు 6 ఆదివారాలు తీసేశారంటే, ఆ 6 ఆదివారాలని వాళ్ళు షబ్బాత్ అంటారు. అంటే షబ్బాత్ అంటే ఏంటి? సాటర్డే వాస్తవానికి. అయితే వాళ్ళ యూదులు పాటించేది షబ్బాత్ అంటే శనివారం నాడు విశ్రాంతి దినంగా పాటిస్తారు. అయితే యేసుప్రభు ఎప్పుడైతే ఆదివారం నాడు పునరుద్ధానుడే లేచాడో, క్రైస్తవులందరూ తమ సబ్బాతును ఆదివారానికి మార్చుకున్నారు. అందుకే ప్రపంచమంతటా సండే ఇస్ అ హాలిడే, ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా. మన దేశంలో క్రిస్టియానిటీకి అగెయిన్స్ గా మాట్లాడేటువంటి వాళ్ళు బేసిక్ థింగ్స్ నేర్చుకోవడం మర్చిపోయారు. అదేంటంటే ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా కానీ BC AD అని రాస్తారు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. క్యాలెండర్ని, కాలాలని డివైడ్ చేసినట్టు ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. అది ప్రపంచమంతటా ఇప్పటికీ పాటిస్తారు. రెండవది ఏంటి అంటే, యేసుక్రీస్తు మరణానంతరం జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యాల్లో భాగంగా ఈ యొక్క నికేయా కౌన్సిల్ ఏ విధంగా అయితే ఆలోచన చేశారో అందులోని సత్యాలు కూడా చాలా మంది వాళ్ళు ఒప్పుకోకుండా ఉంటారు. మరాండి తొందరగా వచ్చి కూర్చోండి అంతా కూడా. వాళ్ళు చాలా మంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు. ఈ 40 డేస్ని లెంట్ సీజన్గా ఎందుకు అన్నారంటే, ఈ 40 రోజులంతా కూడా ఒక యాగ దినములుగా పాటిస్తూ కఠినమైన ఉపవాసంతో కొందరుంటారు. కొంతమంది పలు రకాలుగా ఉపవాసం పాటిస్తూ ఆ దినములను ఎందుకు ఉపవాసం అంటే తిండి మానేసి సనగవడానికి కాదు. గమనించాలి, కొంతమంది డైటింగ్ అనుకుంటారు. ఫాస్టింగ్ ఇస్ డిఫరెంట్, తర్వాత డైటింగ్ ఇస్ డిఫరెంట్. ఫాస్టింగ్ ఎందుకంటే లావు తగ్గడానికి, బరువు తగ్గడానికి, ఆరోగ్యం, పేగులకి కొంచెం రెస్ట్ ఇవ్వడానికి కాదు. వాస్తవానికి ఎందుకంటే ఆ దినముల్లో చేయాల్సినవి కొన్ని ప్రాముఖ్యంగా ఉన్నాయి. దేవునికి అంగీకారమైన ఉపవాసం ఏది అంటే, యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు అందులో స్పష్టంగా ప్రారంభంలో దేవునికి అంగీకారమైనటువంటి ఉపవాసం ఏంటి అని రాస్తాడు. అన్నపానములు మానేయటం ఆయన చిత్తము కాదు. అయితే మనం ఏం చేయాలి ఈ దినముల్లో అంటే, వాస్తవానికి ఆ 40 దినముల్లో నికేయా కౌన్సిల్ వాళ్ళు ప్రతిపాదించినప్పుడు పాటించినటువంటి పద్ధతులు మనం కూడా పాటించాలి. ఏమిటంటే ముఖ్యంగా కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనకు ప్రారంభ 3 వచనాలు ఉంటాయి కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక,
దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె లేక చెట్టు వలె ఉండును అని వాక్యం సెలవిస్తాం. కాబట్టి 40 దినముల్లో ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలంటే, పాపులతో సాంగత్యం చేయకుండా, దుర్మార్గులు ఉండేటువంటి దారులలో ఉండకుండా, అపహాసకులు కూర్చునే చోట మనం కూర్చోకుండా మనల్ని మనం సెపరేట్ చేసుకొని దేవుని సన్నిధిలో 40 దినములు మనం గడపాలి అని ఉద్దేశించారు. ఎందుకు అంటే దాని వెనకాల ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఐగుప్తులో బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇశ్రాయేలీలు? 40 సంవత్సరాలు. ఎవరు అనేది? ఐగుప్తులో స్లేవ్స్గా ఎంతకాలం ఉన్నారు? బానిసలుగా. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఎన్నోసార్లు చెప్పాను మీకు. అమ్మా 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు. రైట్. ఎంతమంది 400 అన్నారు? ఇంకెవరన్నా దానికి భిన్నంగా ఎవరైనా చెప్పగలుగుతారా? 423 సంవత్సరాలు ఉన్నారు. కరెక్ట్గా 423 ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 423 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ టైం. అంతకాలం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే, అన్య దేశంలో అన్య సంప్రదాయాలు బాగా వంటబట్టేస్తాయి. ఐగుప్తులు ఎట్లా బ్రతుకుతారో వీళ్ళు కూడా అట్లే బ్రతకడం నేర్చుకున్నారు. కాకపోతే వీళ్ళ దేవుడు మాత్రమే వేరు. మిగతా పద్ధతులన్నీ దాదాపుగా అందులోనే మిళితమైపోయి కలిసిపోయారు, అవే అలవాటు పడిపోయాయి. దేవుడు వాళ్ళని కావాలనుకుంటే ఐగుప్తు పక్కనే ఇంకొక స్థలం ఇచ్చి ఇంకో దేశం ఏర్పరిచి ఇచ్చేవాడు. కానీ ఆయన ఏం చేశాడు? అక్కడ పక్కనే ఇచ్చాడా? అక్కడి నుంచి ఎంతో దూరం తీసుకెళ్ళాడు. వై? బికాస్ గాడ్ వాంటెడ్ హిస్ పీపుల్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకము నుంచి, లోక సంబంధమైనటువంటి వివిధ రకాల ఆచారాలు కలిగినటువంటి వ్యక్తుల నుంచి దేవుడు తన ప్రజల్ని వేరుపరచాలని కోరుకున్నాడు. కాబట్టి మొదటిగా 40 దినముల మండల దినములో ఉండేటువంటి ఉద్దేశము నికేయ కౌన్సిల్ వారికి ఏంటంటే, దేవుని ప్రజలు వేర్పరచబడాలి. ఎవరి నుంచి? అన్య ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు కలిగినటువంటి వారి నుంచి వేర్పట్టు కలిగినటువంటి వారే ఉండాలి. రెండోదిగా ప్రభు ఏం చేశాడు? ఓవర్ నైట్ కానానికి తీసుకెళ్లేదు. 40 గంటల్లో చేరాల్సినటువంటి స్థలానికి ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకు అంత లాంగ్ జర్నీ అంటే, దట్ ఈస్ టు టీచ్ దెమ్ ఒబీడియన్స్, పేషెన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఏమి నేర్పించడానికి? విశ్వాసము, ఓర్పు, నమ్మకత్వము. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని యందు విశ్వాసము బలపరచబడడానికి అంటే 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో మేము ప్రయాణం చేసినా, ఎలాంటి మేము భూమిని సేద్యపరిచి మేము పంటలు పండించకపోయినా, ఎటు వెళ్ళినా కూడా మా దేవుడు మాకు తోడుగా ఉంటే ఆయన మా యొక్క పోషణ చూసుకునగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని విశ్వాసము. ఆయన మా మంచి చెడులన్నీ చూసుకోగలని ఆయన మీద ఆధారపడడం నేర్పించడానికి మొదటిది విశ్వాసం. రెండోది ఓర్పు. ఆ ప్రయాణములో అంత దూరం నడవాలి, చిన్నపిల్లల్ని, ముసలాళ్ళని, రోగులను అందరినీ పెట్టుకొని ఆ కష్టాలన్నింటిలో కూడా సహనం కలిగి విసుక్కోకుండా. అయితే ఇశ్రాయేలీయులు విసుక్కోకుండా ప్రయాణం చేశారా? అడుగడుగునా సణిగారు, అందుకే చాలా మంది చచ్చిపోయారు. సణుగుకోకుండా, విసుక్కోకుండా ఓపిక నేర్చుకోవడానికి నడిపించాడు. మూడవది నమ్మకత్వము. ఎంతమంది రకరకాల దారిలో దేశాలు ఎదురైనా, వారి ద్వారా వారి గుండా ఆ మార్గాల గుండా వెళ్ళినా కూడా దేవుని పట్ల మాత్రమే నమ్మకత్వం కలిగి, దేవుని వైపు మాత్రమే చూస్తూ, ఇంకా ఇతర దేవతల వైపు చూడకుండా, అన్య ఆచారాలు, సంప్రదాయాలు అలవర్చుకోకుండా ఆయన మీద మాత్రమే నమ్మిక ఉంచి ఆయన పట్ల నమ్మకత్వం కలిగి ఉండడం ఫెయిత్ఫుల్నెస్ అంటారు. అంటే ఒక భార్య భర్తకు ఏ విధంగా అయితే నమ్మకంగా ఉంటుందో, కట్టుకున్న భర్త ఏ విధంగా అయితే భార్యకే నమ్మకస్తుడుగా ఉండాలో, ఆ విధంగా తన ప్రజలు కూడా తన దేవునికి నమ్మకస్తులే ఉండాలనేటువంటి ఉద్దేశంతో 40 సంవత్సరాలు నడిపించాడు. కాబట్టి ఈ యొక్క 40 దినాల్లో కూడా ఉపవాసంలో నికేయ కౌన్సిల్ వారు ఉద్దేశించింది ఏంటంటే, ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసంలో బలపడాలి. రెండవది సహనమును నేర్చుకోవాలి, ఓపికను. మూడవది నమ్మకత్వం నేర్చుకోవాలి. నమ్మకత్వంలోనే పరిశుద్ధత కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభు పట్ల నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళు పాపం చేస్తారా? చేయరు, పవిత్రంగా ఉంటారు. కాబట్టి అందుని బట్టి 40 days అనేది లెంట్గా తీశారు. ఎందుకు 40 days అని చూసినట్లయితే ఎక్కడి నుంచి తీశారంటే, అది కూడా బైబిల్ గ్రంథం నుంచే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన అరణ్యములోనికి కొనిపోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తాం. దాన్ని ఒక మోడల్గా తీసుకొని 40 days ఆ యొక్క మోడల్ని 2వ వచనంలో ఉంటుంది మనకి, మత్తయి 4:2లో దాన్ని ఆధారం చేసుకొని
వాళ్ళు 40 దినములు అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. అయితే 6 ఆదివారాలు మాత్రం మినహాయించడానికి కారణం ఏంటంటే ప్రభువు పునరుత్థానుడై లేచినటువంటి దినమును ఆరాధించే దినం గనుక ఆ దినము ఎవరు కూడా ఉపవాసం ఉండకుండా ప్రభు సన్నిధిలో ఆనందించాలి, ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని 6 ఆదివారాలు మాత్రం మినహాయించారు. రైట్, ఇది 46 డేస్ సంబంధించింది. ఈ 46 డేస్ చివరిలో మనకు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారం అంటారు. ఆ చివరి వారం అంతా కూడా పరిశుద్ధ వారం, హోలీ వీక్ అంటారు. అందులో నియమ గురువారం ఉంటుంది, శుభ శుక్రవారం ఉంటుంది, సైలెంట్ సాటర్డే అంటే మౌన శనివారం ఉంటుంది, అలాగే పునరుద్ధాన రోజు అంటే ఆదివారం. దాన్ని ఈస్టర్ అని చాలా మంది అంటారు. మనం దాన్ని ఈస్టర్ అని అన్నాము, ఎందుకంటే ఈస్టర్ అనేది అన్య సంప్రదాయంలోంచి వచ్చింది, వేరే మతానికి చెందింది, అది వేరే అర్థం ఇచ్చేటువంటి మాట. కాబట్టి మనం పునరుద్ధాన రోజు లేకపోతే రిజర్వేషన్ సండే అని విష్ చేసుకుంటాం. ఇది దానికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. రైట్, ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, నాన్ వెజ్ తినచ్చా తినకూడదా? అది మీ ఇష్టం. రోజంతా ఉపవాసం కంపల్సరీగా ఉండాలా ఉండకూడదా? ప్రభు ఎక్కడ సెలవు ఇవ్వలేదు. మనకు రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. జస్ట్ కొన్ని బ్రీఫ్గా వాక్యపరంగానే నేను చెప్తాను కాబట్టి వాక్యపరంగానే కొన్ని మోడల్స్ మీకు చూపించేసి నేను వాక్యంలో తీసుకెళ్తాను. ఒకటి ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఉపవాసం, అంటే పరిపూర్ణంగా. మొన్న ఒక ఆవిడని కలిశాను, అమెరికన్ నేషనల్. ఆమె 40 days టోటల్ ఫాస్టింగ్ ఉంటుంది, ఉట్టి నీళ్లు మాత్రమే తాగుతుంటుంది. ఒకవేళ మరీ నీరసం వస్తే జ్యూస్ తాగుతుంది. ఈ రోజులు అంత కఠినంగా ఉండేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. నేను బహుశా అంత కఠినంగా ఉండవచ్చేమో నాకు తెలీదు, కానీ కొందరు ఆరోగ్య పరిస్థితులు బట్టి చాలా మంది ఉండలేదు. షుగర్లు, బీపీలు, గుండె సమస్యలు ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉపవాస విషయాల్లో మీరు ఉపవాసం చేయకుండా ఉండటమే మంచిది, ఎందుకంటే మందులు వేసుకోవాలి కాబట్టి. దేవుడు అన్నపానాలు మానేయటాన్ని ఉపవాసంగా ఎంచలేదు, కానీ యెషయా 58లో అన్నపానం కంటే ప్రాముఖ్యంగా చెడు అలవాట్లు, బలహీనతలు, పాపాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు, అది మానేయటమే ఉపవాసంగా ఎంచాడు. అంత మాత్రమే కాదు, కానీ మనం తిండి మానేసినప్పుడు ఒక 40 రోజులకు మనకు అయ్యేటువంటి తిండి ఖర్చులు రోజు రోజుకి పక్కన పెట్టి, అంటే ఉదాహరణకి రోజుకు మన ఫుడ్కు 200 ఖర్చు అవుతుంది అనుకోండి, డైలీ 200 రూపీస్, 40 రోజులకి ఎంత అయింది? 8,000 రూపాయలు. ఆ 8,000 రూపాయలు దాచి బీదలకు, లేని వారికి ఎవరికన్నా సహాయం చేయాలి. ఎప్పుడైనా చేసామా మనం అలాగా? అదే అన్నమాట. సో ఈ ఫాస్టింగ్లోని ఉద్దేశం ఏంటంటే మెయిన్లీ టు గివ్. మన కడుపు మనం కట్టుకొని లేనటువంటి వారి కడుపు నింపేటువంటి పని కూడా అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం. మొదటిగా సంపూర్ణమైన ఉపవాసము నిర్గమకాండం 34వ అధ్యాయంలో 28వ వచనంలో మోషే చేసినట్టుగా అది పరిపూర్ణమైనటువంటి ఫుల్ ఫాస్టింగ్ అన్నమాట, సంపూర్ణమైనటువంటి ఉపవాసం. ద్వితీయోపదేశకాండం 9:9 కూడా మనం చూస్తాం. ఇక రెండవది అంటే యేసుప్రభు కూడా చేశారు, మన మోడల్ ఇందాక చూసాం కాబట్టి మోషే లేక యేసుప్రభు చేసినటువంటి టోటల్ ఫాస్టింగ్. యేసుప్రభు ఏమో మత్తయి సువార్త 4:2లో మనం చూసాం. రెండవది పార్షియల్ ఫాస్టింగ్, దానియేలు చేసినటువంటి ఉపవాసము, 3 వారాల ఉపవాసం. 10వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. దానియేల్ 10లో 1-3 వర్సెస్లో మనం చూస్తాం. అది పార్షియల్ ఫాస్టింగ్, 3 వారాలు. అందుకే కొన్ని సంఘాల్లో అక్కడక్కడ ముఖ్యంగా గ్రామాల్లో 3 వారాల ఉపవాస ప్రార్థనలు పెడుతుంటారు, ఎందుకంటే దానియేలు మోడల్ని తీసుకొని పెడుతుంటారు. ఇక చివరిగా ఎజ్రా పాటించినటువంటి మోడల్, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో 6-17 వచనాల్లో మనం చూసినట్లయితే అతడు కేవలం 3 దినములు ఉపవాస దినములుగా ప్రకటించాడు. ఆ 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసానికి వేరు మోడల్స్ బైబిల్లో ఉన్నా కూడా బైబిల్ ఖచ్చితంగా ఇలానే మీరు ఉపవాసం ఉండాలని ఎక్కడ చెప్పలేదు. అందుకే మనకు దేవుడు ఆ లిబర్టీ ఇచ్చాడు, ఆ స్వాతంత్రం ఇచ్చాడు. మన శరీర పరిస్థితులను బట్టి, ఆరోగ్య స్థితిగతులను బట్టి మనము ఒక పూటైనా ఉండొచ్చు, 2 పూటలైనా ఉండొచ్చు, ఫుల్ డే అయినా ఉండొచ్చు. నాన్ వెజ్ అయినా తినచ్చు, నాన్ వెజ్ అయినా తినకపోవచ్చు, వెజ్ తినచ్చు, లేకపోతే కేవలం జ్యూసులు తాగుతూనైనా బ్రతికేయచ్చు. అది మన ఇష్టం. కాకపోతే ప్రాముఖ్యంగా మందు తాగేవాళ్ళు మందు మానేయాలి పూర్తిగా, సిగరెట్లు కాల్చేవాళ్ళు సిగరెట్ల జోలికి వెళ్ళకూడదు, చెడు మాటలు మాట్లాడేవాళ్ళు చెడ్డ మాటలు పూర్తిగా మానివేయాలి, చెడు చూపులు చేసేవారు చెడు చూపులు చూడకూడదు, శరీరంతో బలహీనమైనటువంటి పనులు చేసేటువంటి వారు వాటిని పూర్తిగా విసర్జించాలి. అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా 40 దినములో ఉండాలి. అయితే 40 దినములు మాత్రమే అలా ఉండాలా? బైబిల్ ఏం చెప్తుంది? జీవితకాలం అంతా ఆయన ప్రజలు ఆయన కొరకు అలా బ్రతకాలని ఆశపడుతున్నారు దేవుడు అని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాము? సంవత్సరం అంతా కూడా ఇక వాళ్ళకి మనకి పెద్దగా తేడా ఉంది. తీసేశాక నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి తీసేసిన తర్వాత వచ్చి
అది బాగా విజయవంతంగా జరిగిందని చెప్పి అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత స్నేహితులందరూ పిలిచి మందు పార్టీ పెట్టాడు. ఇక దానికి అర్థమేముంది చెప్పండి? మనం అలా ఉండరాదు. దేవుని బిడ్డలు ఎలాగంటే ఎప్పుడు ఒకే విధంగా కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకసారి దేవునికి సమర్పించుకున్న తర్వాత మన జీవితాలు పరిశుద్ధంగా ఆయనకి ఇష్టంగా మనం బ్రతికే విధంగా మలుచుకోవాలి. కాబట్టి ఈ 40 దినాలు మనకి ఏం నేర్పిస్తాయంటే ఆ 3 చెప్పాను కదా. ఒకటి ప్రభువునందు విశ్వాసము, రెండోది ఓపిక, మూడోది నమ్మకత్వం నేర్పించాలి. అవి నేర్చుకున్నప్పుడు 40 దినములు అయిపోయిన తర్వాత కూడా సంవత్సరం అంతా కూడా అదే దృక్పథంతో కొనసాగుతాం. అది నేర్చుకునే వారు 40 రోజులైన తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్టు కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా మళ్ళీ పాత అలవాట్లకు వెళ్ళిపోతారు. నేర్చుకున్న వారు మాత్రం సంవత్సరం అంతా ఆ నేర్పును బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి ప్రభు కొరకు నమ్మకంగా ఉంటారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రైట్. యాష్ వెడ్నెస్డే అని పేరు ఎందుకు పెట్టారు అనేటువంటి సందేహం మీకు రావచ్చు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఇవాళ పెట్టినటువంటి కార్డులో మీరు చూశారు కదా. ఆదాముతో దేవుడు అన్నటువంటి మాట ఏంటట? మూడవ అధ్యాయంలో చాప్టర్ 3 verse 19. నీవు నేలకి తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఫర్ డస్ట్ ద వార్డ్ అండ్ దౌ షాల్ రిటర్న్ టు డస్ట్ అని ఉంటుంది కేజీవీలో. కాబట్టి దుమ్ము ధూళి అయినటువంటి మనం ఒక దినాన మరలా మంటికి చేరుతాం. కాబట్టి దాన్ని మనకు జ్ఞాపకం చేయడానికి యాష్ వెడ్నెస్డే అని పెట్టారు. రోమా సామ్రాజ్యపు దినములో ఉన్నటువంటి సంఘములో ఆ కాలంలో ఏం చేసేవారంటే దీని యొక్క ప్రారంభానికి గుర్తుగా ఏం చేశారంటే బూడిదను ప్రతి ఒక్కరికి కూడా తల మీద చల్లేటువంటి వారు. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘం ఏర్పడిన తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం కూడా మట్టల ఆదివారం వచ్చినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హొసన్నా అని పాడతారు కదా. అది అయిపోయిన తర్వాత మట్టల్ని పడేయకుండా భద్రపరిచి స్టోర్ రూమ్ లో దాచిపెడతారు. ఆ నెక్స్ట్ ఇయర్ ఆ మిగిలినటువంటి ఆ ఖర్జూరపు ఎండిపోయినటువంటి మట్టలన్నింటి కూడా కాల్చేసి ఈ భస్మ బుధవారం లెంట్ ప్రారంభం రోజున ఆ వచ్చినటువంటి బూడిదను వచ్చిన భక్తులందరి నొసటి మీద సిలువ గుర్తు వేస్తారు. ఇప్పటికి కూడా అది పాటిస్తారు. మన దగ్గర కూడా చాలా రోమన్ క్యాథలిక్ చర్చెస్ లో చేస్తారు. ఎందుకు అనంటే దట్ ఈస్ టు రిమైండర్స్, నీవు కూడా ఈ బూడిద వంటి వాడవు, దుమ్ము వంటి వాడవు, ధూళి వంటి వాడవు, ఒక దినాన మంటికి చేరతావు. కాబట్టి మానవ జీవిత సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ నువ్వు మిడిసిపడి ఎగరనక్కర్లేదు, నువ్వు గర్వంతో అతిశయంతో నువ్వు బ్రతకాల్సిన పని లేదు. ఎందుకంటే నీకు రక్తమాంసాలు ఉన్నవి, వాస్తవానికి మంటితో చేయబడిన శరీరం గనుక ఒక దినాన ఇవన్నీ కూడా క్షీణించిపోయి మట్టిలోకే వెళ్ళిపోతావని మన జ్ఞాపకం చేయటానికి. టు బ్రింగ్ అస్ టు రియాలిటీ దట్ ప్రాక్టీస్ ఇస్ స్టిల్ టిల్ దిస్ డే బీయింగ్ ఫాలోడ్ బై రోమన్ క్యాథలిక్ చర్చెస్. అయితే మనం బాహ్యంగా చూపించే కార్యముల కంటే అంతరంగంలో మార్పు జరిగే విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతాం కనుక అలాంటి ఆచార సంప్రదాయాలను మనము పాటించిన వారంగా ఉంటున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాలాన కొన్ని మాటలు మాత్రమే నేను ప్రారంభ దినం కనుక ఎక్కువసేపు తీసుకోకుండా నేను చెప్పి ముగించేస్తాను. ప్రతిరోజు కూడా సాయంకాలం మనకి ఈ విధంగా కూటాలు ఉంటాయి. అందులో 1 గంట మాత్రమే మనం ప్రభు సన్నిధిలో గడుపుతాం, ఎక్కువసేపు కాదు. ఒక 2 లేక 3 పాటలు పాడుకుంటాం, 20 మాక్సిమం 30 నిమిషాల చిన్న వాక్యం వింటాం. దాని తర్వాత ప్రార్థనలు ఎక్కువగా గడుపుతాం. పశ్చాత్తాపడి మన పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఇక్కడి నుంచి ప్రభు యొక్క అష్యూరెన్స్ తోటి మన పాపాలు క్షమింపబడ్డాయనేటువంటి నిర్ధారణతో ఎక్కించి వెళ్తాం. ఆ ప్రాక్టీస్ని బట్టి 40 దినాలు మనం కూడుకుంటాం. ప్రతిరోజు మందిరంలోనే ఉండాలని కాదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సంఘ బిడ్డలు కూడా మా ఇంట్లో పెట్టండి లెంట్ మీటింగ్ అని అడిగినప్పుడు వాళ్ళ ఇళ్లలో కూడా లెంట్ కాటేజ్ మీటింగ్ పెడతాం. ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది లెంట్ మీటింగ్స్ లో మనం అన్నపానాలు తిని భుజించి పార్టీలు చేసుకోవడానికి కాదు. దిస్ ఇస్ నాట్ క్రిస్మస్. కాబట్టి భోజనాలు ఏవి ఉండకూడదు. వీలైనంత మట్టుకు ఇండ్లలో ఎవరన్నా పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టమే, కానీ అందులో కూడా చాలా సింపుల్గా, ఆడంబరాలకి ఎవరు పోకూడదు. చాలా సింపుల్గా. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఆహారం మీద మన దృష్టి ఉండకూడదు, బట్టల మీద, ఈ లోకంలో మనల్ని దేవుని నుంచి దూరపరిచేది ఏదైనా సరే దాని మీద మన మనస్సు ఉండకూడదు. ఎందుకంటే పౌలు సందర్భంలో అంటాడు, కొందరికి తమ కడుపే అంటే ఫుడ్, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఫుడ్. అందుకే అవన్నీ కూడా మనకు ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యం ఏంటంటే దేవుని సన్నిధిలో కాసేపు గడిపి వాక్యంలో బలపరచబడ్డం అనేది చాలా ప్రాముఖ్యం. మంచిది. ఈ సాయంకాలం వేళ కొన్ని మాటలు మాత్రం దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీకు జ్ఞాపకం చేసి ముగించి వేస్తాను. ఈ యొక్క మండల దినములు లేక యాగ దినములు 40 దినములు
ప్రాముఖ్యంగా మన జీవితంలో ఏం చేయాలంటే అదే ఆది ఖండంలో 17వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చూడండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ అక్కడ ఒక్క నిమిషం ఆగుదామ్మా. అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండమన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నడుచువారు ఎలా ఉండాలట? ఎవరి దృష్టికి నిందారహితులు? అది ముఖ్యం. అక్కడ చాలా మంది మనుషుల దృష్టికి నిందారహితులుగా బ్రతకాలనుకుంటారు. మనుషులు ఎంత పవిత్రంగా ఉన్నా బురద జల్లుతారు, పలు రకాలుగా నిందిస్తారు, అసహ్యమైన మాటలు మాట్లాడతారు. యేసు ప్రభువుని నిందించింది ఎవరు? దేవుడా, మనుషులా? మనుషులే. ఆయన పరమ పవిత్రుడు, ఎక్కడా పాపం లేనటువంటి వాడు. అంత పాపరహితుడుగా బ్రతికినా కానీ ఆయన నిందించినటువంటి వారు మనుషులు. పరాయి మనుషులు ఆయన నిందించారా? తన స్వకీయ జనుల యుద్ధకు వస్తే వాళ్లే నిందించారని వాక్యం చెబుతుంది. ఎవరి మధ్యకు వచ్చాడో వాళ్ళే ఆయన్ని నిందించారు. కాబట్టి నా సన్నిధిలో నడుచుచు నా ఎదుట నిందారహితుడై ఉండుము. గతంలో చెప్పినటువంటి వాక్యం 2-3 వారాల క్రితం హిజ్కియా కూడా దేవునితో చేసిన ప్రార్థనలో అన్నాడు కదా, నేను యథార్థవంతుడనై నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకోమని అన్నాడు కదా. అలాగా దేవుని సన్నిధిలో యథార్థతను కలిగి, పరిశుద్ధత కలిగి, ఆయన దృష్టికి నిందలేని వారంగా బ్రతకాలి. ఎందుకంటే ఒక దినాన మన జీవితానికి లెక్కప్ప చెప్పాల్సింది మన తల్లిదండ్రులకి కాదు, మన భార్యకు కాదు, భర్తకు కాదు, పిల్లలకి కాదు, బంధువులు కాదు, ఎవరికి కాదు. నీ జీవితాన్ని గురించినటువంటి అకౌంట్ ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ సృష్టించిన దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఆయన దృష్టికి మనము పవిత్రులుగా బ్రతికి నిందారితులుగా జీవించి లెక్కప్ప చెప్పాలనే మాట అక్కడ చూస్తున్నాం. రైట్. తర్వాత ఏమన్నాడు అక్కడ? నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చూడండి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఎప్పుడట? తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీవు వెళ్ళి నా సన్నిధిలో నిందారితుడవై నడిచినప్పుడు. అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తన తండ్రి సామంతుడు, బాగా ఆస్తిపరుడు. ఆ ప్రాంతం అంతట్లో కూడా అబ్రహాము ఉన్నటువంటి దేశం పేరేంటి చెప్పాలి? అబ్రహాం ఏ దేశంలో ఉన్నాడు? హారాను. ఆ దేశంలో వాళ్ళ నాన్న విగ్రహాల తయారీ చేస్తూ అక్కడ పెద్ద వ్యాపారవేత్త. ఆ దేశాన్ని, ఆ తండ్రి ఇంటిని, తండ్రికున్న ఆస్తులన్నీ విడిచిపెట్టి నా వెంట రా అని పిలిచాడు. అబ్రహాం ఏం చేశాడు? అప్పటికే అతని పేరు అబ్రహాంగా మార్చబడలేదు. వెళ్ళాడా లేదా దేవునితో? దట్ ఈస్ సెపరేషన్. అంటే గాడ్ రిక్వైర్స్ సెపరేషన్ టు వాట్ ఎక్స్టెంట్ అన్నదానికి అబ్రహాము గొప్ప మోడల్గా ఉన్నాడు. కాబట్టి మీకు చెప్తున్నాను ముందుగా ఆ మాటతో ఇది నేను ప్రారంభిస్తాను. ఎందుకంటే దేవునితో సన్నిహితంగా ఉండాలనుకునే వారు కొన్ని సందర్భాల్లో తండ్రి అయినా, తల్లి అయినా, కుటుంబానైనా కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఒకవేళ నీ తల్లిదండ్రులే అన్యులుగా ఉండవచ్చు. నీ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉంటూ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకపోవచ్చు. నీ తల్లిదండ్రులే మందిరానికి వెళ్తూ కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించని వారుగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే వారికి నీకు ఉండే వ్యత్యాసం ఏమై ఉండాలంటే, వారు మిడిమిడి విశ్వాసంతో ఉన్నా కానీ, నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నా కానీ, నీ విశ్వాసము వాక్యానుసారంగా ఉంటూ వారినైనా సరే విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకునేలా ఉండాలని అబ్రహామును మనకు చూపిస్తున్నాడు. కాబట్టి God requires separation from whatever belongs to you. నీ కలిగిన వాటన్నిటి నుంచి కూడా నువ్వు దూరం వెళ్ళి దేవుని వెంట వెళ్ళాలి. ఆయన వెంట వెళ్ళడం మాత్రమే కాదు కానీ ఆయన సన్నిధిలో, ఆయన దృష్టికి నిందారహితులుగా బ్రతకాలన్నది. అప్పుడేమన్నాడు? ఆ విధంగా బ్రతికినప్పుడు నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము సాగిలపడుచుండగా దేవుడు అతనితో అన్నటువంటి మాట, ఇదిగో నేను నియమించినటువంటి నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాము అనేక జనములకు తండ్రి అని పేరిచ్చే, ఆ అర్థమిచ్చే పేరు ఎందుకు పొందుకున్నాడంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. ఆయన ప్రశ్నించలేదు. అంతవరకు ఎవరికి కనబడి దేవుడు స్వయంగా పిలిచినట్టుగా ఇక్కడ మనం చూడలేదు.
ఆదాము హవ్వల తర్వాత ప్రత్యక్షంగా ఇంతగా సంభాషించింది ఎవరితో అంటే అబ్రహాంతో సంభాషించాడు. చెప్పగా దేవుని మాటకు లోబడ్డాడు. పో దేవా, నీ అంటే వచ్చేదంటే నాకేం తక్కువ ఉంది, నా జీవితం అంతా తింటూ తాగుతూ బ్రతికినా హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా కూడా నా లైఫ్ అంతా హ్యాపీగా సాగిపోతుంది, ఎందుకు అవన్నీ వదిలిపెట్టుకుని నా ప్రాణాన్ని కష్టపెట్టుకుని వెనకాల రావాలి అని ప్రశ్నించలేదు దేవుణ్ణి. హీ డి నాట్ క్వశ్చన్ గాడ్. హీ షోడ్ ఒబీడియన్స్ అండ్ రెవరెన్స్ బై సింప్లీ ఫాలోయింగ్ గాడ్. అది విధేయత. ఆ విధేయత చూపించి ప్రభుతో కూడా నడిచాడు. అందుకే అతను ఆశీర్వదించబడ్డాడు. దేవుడు చేసిన వాగ్దానం ఏంటంట, అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. మనం కూడా విధేయత చూపించినప్పుడు అనేక జనములకు తండ్రులు అవుతాం. ఇప్పుడు అబ్రహాం మనకు బయాలజికల్ ఫాదరా? బయాలజికల్ ఫాదర్ మనకు అబ్రహాం మనల్ని కన్నటువంటి తండ్రి మన పితరులలో ఒకడా? కాడు. అయినా కూడా ఆయన మనకు తండ్రి. ఎలాగా? దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రికలో రాశాడు కాబట్టి విశ్వాసం బట్టి అబ్రహాము మనకు తండ్రి. అంటే అనేక జనములలో ఆయన బిడ్డలుగా పిలువబడేటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనం కూడా ఉన్నాం. మనము కూడా అబ్రహాము వంటి విధేయత చూపించినప్పుడు మన విశ్వాసం బట్టి భవిష్యత్తులో అనేక మంది బిడ్డలు మనల్ని నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి అని పిలిచే స్థానానికి మనం చేరుకోగలుగుతాం. ఆ లెవెల్కి, ఆ స్టేటస్కి రావాలంటే దేవుని యొక్క మాటలు చొప్పున విధేయులమే మనం బ్రతకాలి అని దేవుని మాట జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లోకంలో కఠినమైనది, కష్టమైనది, చేయలేనిది ఏదైనా ఉన్నదా అంటే అది ఒకటే. అదేంటంటే మనస్సును దేవునికి అప్పజెప్పకపోవడం. అలాగే సింప్లెస్ట్, ఈజియెస్ట్ ఏదైనా ఉందా అనంటే మనస్సును దేవునికి అప్పచెప్పడం. రెండు సింపుల్, అట్ ద సేమ్ టైం టఫ్. ఎప్పుడు కఠినం అవుతుందంటే నీకు ఇష్టం లేకపోతే అది కఠినం అవుతుంది. నీకు ఇష్టం లేని ఎవడన్నా నీ నుంచి బలవంతంగా తీసుకోగలుగుతారా? కొందరు అంటారు బలవంత మత మార్పిడి అంటారు. ఒక మాట అంటాను, నేను ఎప్పుడు అంటాను నా స్నేహితులతోటి, బలవంతం ఎవడు చేస్తాడు? రీసెంట్లీ చాలా కాలం తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత డిగ్రీలో చదివేటంటే నా ఇద్దరు స్నేహితులు సడన్ గా ఫేస్బుక్లో నా మెసేజ్ చూసి కాంటాక్ట్ చేసి, ఏంద్రా నువ్వు పెద్ద పాస్టర్ అయిపోయావు, వాక్యాలు చెప్తున్నావు, ఏంటి ఇది ఇది టాట్ అన్నాను. ఒకప్పుడు మనం అంత ఎట్లా తిరిగి ఉంటారు, రే ఈ గతం గురించి మాట్లాడద్దు, ఇప్పుడు నేనేమైనా మాట్లాడు. సరే ఇట్లా కాదు, అందరం కలిసి ముగ్గురం కలిసి వస్తారు భోజనానికి వెళ్దామంటే భోజనానికి వెళ్ళాను. అప్పుడు అందులో ఒకడు వాడు అంటున్నాడు, రే మీలో ఒకటి ఉందిరా, ఏమనుకోవద్దు, తప్పనుకోవద్దు, బలవంతంగా ఎందుకు మత మార్పిడి చేస్తారు మీరు అన్నాడు. నేను నీకు పిల్లలు ఉన్నారు కదరా? అవును. నీ కూతురు పెద్దదా కొడుక అంటే కూతురు పెద్దదన్నాడు. నీ కూతురు పుట్టినప్పుడు, అది 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దాన్ని బలవంతంగా తినిపించారా? పాలు తినిపించి తాగిపించారా? లేకపోతే అదే అంతకదే తిందా? ఒక సెకండ్ ఆగిపోయాడు, ఆన్సర్ లేదు. నేను 2 ఏళ్ల నీ పాపనే బలవంతంగా పాలు తాగించలేవు, నీ కడుపున పుట్టిన నీ బిడ్డకి తిండి పెట్టలేవు, నువ్వు కానీ నీ భార్య కానీ. అది వద్దని మొండికేసిందంటే చచ్చినట్టు నువ్వు దాని మాట వినాల్సిందే. నీ కడుపున పుట్టిన 2 ఏళ్ల బిడ్డకే బలవంతంగా నువ్వు ఏది నేర్పించలేనప్పుడు బలవంతంగా మత మార్పిడి ఎలా చేస్తాము? ఇంపాసిబుల్ రా. ఒక మనిషి స్వతహాగా దేవుని మాటకు విధేయుడై లోబడి తన మనస్సును అర్పించినప్పుడే మనస్సు మారుతుంది, కానీ మతం మారుతుందని చెప్పారు. మన జీవితంలో కూడా మన మనస్సును విధేయులమై స్వాతంత్రముతో స్వతహాగా స్వచ్ఛందంగా దేవుని చేతికిచ్చి, దేవా ఈ 40 రోజుల్లో నా జీవితం మార్చబడాలి, నేను మార్పు చెందాలి, ఇన్ని దినములో నేను ఈ విధంగా బ్రతికాను, ఆ బ్రతుకు వేరు, ఇక మీదట నేను బ్రతకబోయే జీవితము వేరుగా ఉండాలని ఆశపడుతూ నా మనస్సు నీ చేతిలో పెడుతున్నాను, దాన్ని ఆధీనంలో ఉంచి దాన్ని బలపరిచి పవిత్రంగా జీవించడానికి సహాయం చేయమని ఎప్పుడైతే ఇస్తామో, దట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి నీ జీవితం యొక్క మార్పు ప్రారంభమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని ఎందుకన్నానంటే, మనం ఇవ్వడానికి ఇష్టపడకుండా మనం పెట్టుకున్నప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఏది లాక్కోడు, మనుషుల్ని బలవంతంగా ఒప్పింప చేయవాడు కాడు. ఆయన చెబుతాడంతే, విని మార్పు చెందాల్సిన బాధ్యత మనది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళ కొద్దిసేపు ప్రార్థనలు గడుపుదాం. ఈ 40 రోజులు మనకు ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉండాలని, మనం చేసేది ఒక ట్రెడిషన్ కాదు, ఒక కష్టం కాదు, ఒక సాంప్రదాయం కాదు, కానీ నా ఆత్మీయ జీవితం బాగుపడాలి. ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ డ్యూరింగ్ దీస్ 40 days. ఈ 40 రోజుల విశ్వాస ప్రయాణములో, ఈ యాగదినముల్లో నేనేదో ఆత్మీయంగా నేర్చుకోవాలి. ఇంతకాలం మారిపోయినటువంటి నా ఆత్మీయ జీవితం మరలా ఈ వసంతకాలం ముగిసేటప్పటికీ నూతనంగా చిగురించాలి. నేను చిగురు దాల్చినటువంటి పచ్చని చెట్టు వలె ఉండాలి అని ఆశ కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం లొంగిపోదాం.
కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ఒక 5 minutes నేను మీకు ఇస్తాను టైం. మనం ఒక్కొక్కళ్ళం కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మన బలహీనతలు ఒప్పుకుంటూ, ప్రభువా ఈ 40 రోజులు నా మనస్సు నీ చేతికి అప్పచెప్తున్నాను, నా సర్వస్వము నీ చేతుల్లో పెడుతున్నాను, నేను మారాలని ఆశపడుతున్నాను, క్రైస్తవుడనే వాక్యము ప్రతి వారం వింటూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ వాక్యపు ఫలములు నా బ్రతుకులో లేవు తండ్రి. బైబిల్ గ్రంథంలో అనేక మంది రాయబడినా కూడా అబ్రహాము పొందినటువంటి సెపరేషన్ నా జీవితంలో ఇంకా రాలేదు. టీచ్ మీ టు డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ టేక్స్ మీ అవే ఫ్రమ్ యూ. నీ నుంచి దూరపరిచేది ఏదైనా సరే దాని నుంచి నేను వేర్పరచబడినట్లు నాకు నేర్పించమని ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు ఆయన కృప కొరకై కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పశ్చాత్తాప ప్రార్థన మాత్రమే మనల్ని పునరుద్ధరిస్తుంది. దావీదు కూడా పాపం చేసినప్పుడు, ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు తన నిజ స్థితిని అతడు గుర్తించి తన పాపములు ప్రభువు చెంత ఒప్పుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి ప్రాధేయపడ్డాడు. దేవుడు అతన్ని త్రోసివేయలేదు, కానీ మరలా హత్తుకొని పునరుద్ధరించాడు. అటువంటి కృపను నీ కొరకును నా కొరకును ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కొద్దిసేపు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామా నాతో సహా? అటు తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలు గడుపుదాం మౌనంగా.
ప్రార్థనలు అయిపోతే అందరము లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఇంకా ప్రార్థిస్తున్నట్లయితే ఒక 10 సెకండ్లు మీ కొరకు ఆగుతాను, ప్రార్థన ముగించుకోండి. మనలో చాలా మందికి ఉండే ప్రశ్న, సమస్యలు, కష్టాలు, బాధలు, సవాళ్ళు వచ్చినప్పుడు వాట్ హ్యాస్ గాడ్ డన్ ఫర్ మీ? దేవుడు నా కోసం ఏం చేశాడు? పరమేశ్వర్ నే మేరే లియే క్యా కియా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మనం ఆయన కొరకు ఏం చేశాం? మనల్ని పుట్టించినటువంటి దేవుడు. ఒకే ఒక సమాధానం, పరమేశ్వర్ నే హమారే లియే క్యా కియా? వాట్ హ్యాస్ గాడ్ డన్ ఫర్ మీ? దేవుడు నా కొరకు ఏం చేశాడంటే, నువ్వు పాపివైనను నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. అంతకు మించి ఇంకా గొప్పది మరొకటి ఏది లేదు. ఈవెన్ దో యువర్ సిన్నర్, గాడ్ లవ్డ్ యూ అండ్ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ. దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అతి ప్రశస్తమైనది, ద మోస్ట్ ప్రెషస్ థింగ్ దట్ ఎనీవన్ కెన్ డూ ఇఫ్ దే రియలీ లవ్ యూ ఇస్ టు గివ్ దేర్ లైఫ్ ఫర్ యూ. టుడే ద వరల్డ్ సెలబ్రేట్స్ Valentine's Day, but we celebrate the eternal love of Christ our Savior. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రియుడు, మన ప్రాణప్రియుడు యేసు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందరం ముగింపులో ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మార్గము, సత్యము, జీవము నేనై ఉన్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభు అయిన యేసు మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని నీ వాక్యం సెలవిస్తోంది. మేము బ్రతుకు దినములంతా కూడా నిన్ను అంగీకరించి రక్షణ బాప్తిస్మంలో సాక్ష్యమిచ్చి నీ సొత్తుగా ముద్రించబడినను ప్రతిరోజు కూడా ఆత్మీయ సవాళ్లతో కూడినటువంటి జీవితాన్ని మేము జీవించాలని నీ వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే పేతురన్నాడు, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు అంటాడు. బలహీనంగా ఉండేటువంటి వారిని ప్రతిరోజు కూడా వెతుకుతూ ఉంటాడు గనుక ఏ బలహీన సమయంలో వాడికి చేతికి చిక్కినా వాడు మమ్మల్ని కబళించి వేస్తాడు. మా జీవితం పూర్వస్థితి కన్నా ఇంకా దయనీయంగా మారిపోతుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. గనుకనే ప్రతిరోజు కూడా మేము నూతన పరచబడాలి. There has to be a renewal of mind, body and spirit every day. ప్రతిరోజు నూతనత్వం మా జీవితంలో లేకపోతే మేము పాపంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. ప్రభువా, నీ వాక్యం ఒకటే మమ్మల్ని శుద్ధీకరించగలదు. నీ వాక్యం ఒకటే మమ్మల్ని బ్రతికించగలదు. నీ వాక్యమే ప్రతి బంధకం నుంచి మమ్మల్ని విడిపించగలదు. కనుకనే ఈ 40 దినములను యాగ దినములుగా మేము ప్రతిష్ఠించుకొని ఆత్మీయ వసంత దినములుగా మేము జ్ఞాపకం చేసుకుంటూ, లోక సంబంధమైన ఆచారాలను బట్టి కాదు, మేము ఆహారాన్ని తీసుకున్నను తీసుకోకపోయినను నీకు అంగీకారమైన ఉపవాసం ఉంటూ బీదలను కనికరించచ్చు, నీకు విధేయులమై అన్ని శ్రమలలో కూడా ఓపికను కనబరచచ్చు, నీకు నమ్మకస్తులమై జీవించటం మాకు నేర్పమని అడుగుచున్నాం. నైనా ఈ 40 దినములు ఆటోమేటిక్గా ఏ చేంజ్ రాదు, కానీ మా అంతట మేమే నా ప్రభువా విల్ఫుల్గా ఆలోచనతో ఇష్టపూర్వకంగా మా జీవితంలో మార్పులు చేసుకున్నప్పుడు మాకు ఇష్టమైనవి, నీకు అయిష్టమైనవి ఏవైతే ఉన్నవో వాటినన్నిటినీ వదిలివేసుకుంటూ మాట చేతనే గాని క్రియ చేతనే గాని సమస్త విధముల నిన్ను మెప్పించు వారంగా ఉన్నప్పుడు మా జీవితాలు పరిపూర్ణంగా రూపాంతరం చెందటానికి ఒక బలమైనటువంటి పునాది వేయబడుతుంది. కనుక ఈ 40 రోజులు ప్రభువా మేము ప్రారంభించుకున్నటువంటి యాగ దినముల్లో ఎక్కడా తొట్టిల్లకుండా నీ ఆత్మ సహాయమును దయచేయండి. అబ్రహాం ఏ విధంగా అయితే తన తండ్రి ఇంటిని నువ్వు చెప్పగానే విడిచిపెట్టాడు, అలాగే సమస్తమును మాకు ప్రియమైనవి ఏవైనా ఉన్నావో అవన్నీ కూడా నా తండ్రి మా దృష్టికి అవి మామూలుగానే కనిపించవచ్చు, నీకు మాకు అడ్డుగోడలుగా కనిపించకపోవచ్చు. అయినను నీ మాట చొప్పున మాకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకొని అనుదినమును నిన్ను వెంబడించేటువంటి కృపను మాకు దయచేయండి. ఈ 40 రోజులు ముగిసేటప్పటికల్లా అప్పటికప్పుడే వెంటనే నా ప్రభు ఏదో మార్పు వస్తుందని కాదు, కానీ
ఈ 40 రోజులు క్రమక్రమంగా ప్రతిరోజు నూతన సత్యాలు నీ వాక్యం నుంచి నేర్చుకుంటూ మేము బలపరచబడి నీకు మహిమకరంగా జీవించుటకు మాకు నేర్పించండి. నీకు స్తోత్రాలు. ఎందుకంటే దినములు చెడ్డవి, సమయము సంకుచితంగా ఉన్నది, నీ రాకడ అతి సమీపంలో ఉన్నది, నీవు తలుపు యొద్దనే ఉన్నావు. నువ్వు అకస్మాత్తుగా ఒకనాడు వస్తే మేము సిగ్గుపడనక్కర్లేని ముఖంతో నీ ఎదుట నిలబడి మా జీవితానికి సంబంధించిన లెక్కను ధైర్యంగా నీకు చెప్పగలిగేటువంటి స్థాయికి మేము ఎదగాలంటే ప్రభా, అనుదినము కూడా నాతని మేము నలగొట్టబడాలి. నీ వాక్యం అనే ఉదకము చేత స్నానం చేయబడాలి, నీ యొక్క వాక్యం చేత శుద్ధీకరించబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. అట్టి కృపను కోరుకుంటూ ఈ రాత్రిలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతిలో కప్పజెప్పుకొచ్చు. ప్రతిరోజు కూడా మేము చేసే శిలువ ధ్యానాలు నీకు అంగీకారయోగ్యంగా ఉంటున్నట్లు కృప చూపించమని, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, నీ చిత్తమైతే ఇంకను ప్రతిరోజు అనేకులు వచ్చి ఇందులో పాల్గొని ఆత్మీయంగా బలపరచబడటానికి మీరే కృపను అనుగ్రహించమని, ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు ఆస్వాదించి దీవించి బలపరిచి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించడిగి పొంది నామ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందునూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవైనవి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిరంతర కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతం ఇక్కడ చేరినమలో ప్రతి ఒక్కరికి మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. సమాధానం తోడుము. అందరికీ షలోం.